గురుగారు మనకు మార్చి 3వ తారీఖు గ్రహణం ఉంది కదా, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే చెప్పగలరా? ఈ గ్రహణం అనేటువంటిది మనకి గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అంటారండి. ఇది మార్చి 3వ తారీఖున మనకి సంభవిస్తోంది. ఈ యొక్క గ్రహణం మనకు భారతదేశంలో కనిపిస్తోంది కాబట్టి మనం చక్కగా ఆ యొక్క గ్రహణ సమయమునందు ఎవరైతే ఉంటారో వారంతా కూడా భగవన్నామస్మరణ చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషము. ఈ యొక్క గ్రహణము పుబ్బా నక్షత్రము సింహరాశి అందు సంభవిస్తోంది కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు అలాగే సింహరాశిలో ఉండేటువంటి జాతకులు కూడా తగు రీతిన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణం అనేటువంటిది వారు వీక్షించడం అనేటువంటిది వీలు పడినటువంటి విషయము. ఆ గ్రహణం అనేటువంటిది మధ్యాహ్న సమయంలో మనకు సంభవిస్తోంది. మధ్యాహ్నం 3:19 నుంచి గ్రహణం ఆరంభమయ్యి సాయంత్రం 6:46 వరకు కూడా గ్రహణం అనేటువంటిది ఉంటుంది. ఆ గ్రహణ అనంతరం మోక్షకాలం అనంతరం అందరూ కూడా చక్కగా శిరస్నానం చేయటం, తదుపరి పుబ్బా నక్షత్ర జాతకులు సింహరాశిలో ఉన్నటువంటి వారు గ్రహణ పరిహారార్థమై వెండి చంద్రబింబాన్ని అలాగే చంద్రుడికి బియ్యాన్ని ఆజ్యపాత్రను కూడా బ్రాహ్మణకు స్వయంపాక దాన సహితంగా తదుపరి ఉదయాన్నే ఇవ్వటం వారికి చంద్రగ్రహణ దోష పరిహారార్థంగా వారికి తెలియజేయడం జరుగుతోంది. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు గురుగారు.